హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండిలో ఎగ్ వేసి అప్పటికప్పుడు వేసుకునే దోశలను చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కనుక నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్ తీసుకోండి. ఒక మీడియం సైజ్ బౌలు గోధుమ పిండి తీసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ వేసుకోండి. అర టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాక కరివేపాకు, కొత్తిమీరను కూడా బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ బౌల్కి 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. మీరు గోధుమ పిండి క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 3 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాక ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇందులో వాటర్ వేసుకోవాలి. దోసల పిండి అంత పలుచగా కలుపుకోకూడదు, అలానే చిక్కగా కలుపుకోకుండా కరెక్ట్గా కలుపుకోండి. గ్లాసున్నర వరకు వాటర్ పడింది. మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. స్మూత్ బ్యాటర్లా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని దోశ పెనం పెట్టుకుని వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ రుద్దుకోండి, చాలా సులువుగా వచ్చేస్తాయి. తర్వాత దోశల గరిటె ఉంటుంది కదా, మాదైతే చిన్న గరిటె, దీంతో 2 వేస్తున్నాను. పెద్ద గరిటె అయితే ఒకటి వేసినా సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ఊతప్పాల కింద వేసుకోవాలి. తర్వాత చుట్టూరా ఆయిల్ వేసుకోండి. ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిప్పుకుని మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవి కాలడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా అయిపోతాయి. చాలా టేస్టీగానే ఉంటుంది. ఇంచుమించు ఈ ప్రాసెస్ అంతా ఒక 15 మినిట్స్లోనే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా దోశ రెడీ అయింది. మళ్ళీ ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఉల్లిపాయ రుద్దుకొని మళ్ళీ 2 గరిటెల పిండి వేసుకుని ఊతప్పాలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేసుకుని 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇవి మామూలుగా అయితే డైరెక్ట్గా తినేయచ్చు, ఏమీ చట్నీ అవసరం లేదు. ఇందులో ఎగ్ వేసాం కదా, పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కనుక ఇస్తుంటే టమాటా కెచప్ తీస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ క్వాంటిటీకి ఒక 10 అయినా వస్తాయి. ఈ విధంగా ఎగ్ దోశ అయితే రెడీ అయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయినాయి. చాలా పలుచగాను వస్తాయి, కరెక్ట్గా ఉడుకుతాయి కూడా. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.